తెలంగాణ ఎడ్యుకేషన్ న్యూస్ టీవీకి శ్రేంద్ర నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జానపద పాటలకు మరింత ప్రోత్సాహం ఎంతోమంది గ్రామీణులు కానీ సిటీ వాళ్ళు కానీ మన ఈ జానపద పాటలను ఇష్టంగా పెట్టినారు. ఈ క్రమంలో పిట్ట కొంచెం ఆమె పాట గణం, ఆమె పాట పాడుతుంటే స్టేజీ మీద ఉండేవాళ్ళు కానీ స్టేజీ కింద ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా ఆమె పాటకు చప్పట్లు కొట్టాల్సిందే. ఆమె పాటకి నెమలి లెక్క నాట్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అడగానే సమయం ఇచ్చి ప్రముఖ వర్ధమాన జానపద గాయని కుమారి అఖిల గారు నమస్కారం చేసుకుంటూ. నమస్కారం అఖిల గారు. నమస్తే అన్న. మీ పాటను నేను చూశాను, మీ ఎనర్జీని చూశాను. పాట పాడటంతో పాటుగా పాటల్లో ఆ పాటను ఎక్స్ప్లెయిన్ చేసి తీరు కానీ మీ ఎనర్జీ లెవెల్స్ ఒక రేంజ్లో మీరు పాటని ఆ స్టేజ్ మీద పాడతారు. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రేక్షకుల కోసం ఫస్ట్ మీరు మీ పరిచయం చేసుకున్న తర్వాత మన ప్రేక్షకుల కోసం మీరు ఎందుకు ఈ పాటను ఎంచుకోరు, ఎందుకు జానపద పాటల వైపు ఆకర్షితురాలు అని చెప్పి చెప్పాల్సిన కోరుతున్నాను. అఖిల ఫోక్ సింగర్. ఈ జానపదంలోకి నేను ఎందుకు వచ్చాను అంటే చిన్నప్పటి నుంచి ఊర్లో వినే పాటలు కానీ మా నానమ్మ ఇంట్లో పాడేది. సో అదేవిధంగా నేను ఆ పాటలను వినుకుంటా నాకు స్కూల్ టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి పాట పాడడం జరిగింది. ఆ టైంలో ఆ అమ్మాయి పాడుతుంటే ఆ పాట నేను విని భలే పాడుతుంది కదా అని చెప్పేసి ఆ పాటను ప్రాక్టీస్ చేసుకుంటా అట్లా అదేవిధంగా స్కూల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆగస్టు 15కి ఆ టైంలో అట్లా జెండా టైంలో నేను అట్లా పార్టిసిపేట్ చేయడం జరిగింది స్కూల్లో. అదేవిధంగా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు నేను వేయడం జరిగిందనమాట. ఇప్పటివరకు నాకు గురువు అనేవాళ్ళు నేను స్టేజ్ ఈవెంట్స్కి నన్ను పరిచయం చేసినటువంటి గురువు గారు అయితే జంగిరెడ్డి అన్నగారు. అన్న టీంలో నేను వెళ్ళి ఈవెంట్స్ చేసేదాన్ని. అన్ననే నన్ను స్టేజ్ ఈవెంట్స్కి నన్ను పరిచయం చేయడం జరిగింది. స్టేజ్ పైన ఎట్లా పాడాలి, పాడుతుంటే ఆ జనాలు మన వైపు ఎట్లా చూడాలి, ఆకర్షితులను వాళ్ళని చేయాలి అనే విధానాన్ని నాకు కొన్ని కిటుకులు అనేటివి అన్న చెప్పడం జరిగింది. అది ఇప్పుడు నేను ఫాలో చేసుకుంటా నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. మీకు ఇష్టమైన ఒక చక్కని మన తెలంగాణ జానపద పాటను పాడరా. కొంతమంది గాయకులకి అమితమైన ఇష్టమైన పాటలు ఉంటే అందులో మొదటి పాట ఒకటి మీరు. ఖచ్చితంగా మొదటి పాట అయితే నాకు చాలా ఇష్టం. ఈ పాట నేను రికార్డింగ్ కూడా అయ్యింది, త్వరలో రిలీజ్ ఉంటుంది. అది నేను పాడిన పాటలల్లా అన్నిటికంటే నాకు ఇష్టమైన పాట అది. నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీకోసం నిలుసుంటి సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతేవే సందా మావయ్యలో. నిన్న రాత్రి నిలబాయి కడ సందా మావయ్యలో నీకోసం నిలుసుంటి సందా మావయ్యలో వస్తానా నీ రాకపోతేవే సందా మావయ్యలో. పొడల గట్ల నడుమా రంగా రామయ్యలో పొడిసెనంట ఎన్నెల చూడే రంగా రామయ్యలో. రాను రాలేనయ్యో రంగా రామయ్యలో. పచ్చ జీర గట్టుకొని సందా మామయ్యలో నువ్వు పచ్చ జొన్నాలెయ్యరావే సందా మామయ్యలో. నువ్వు పచ్చ జొన్నాలెయ్యరావే సందా మామయ్యలో. పనులకు పోయి కానీ ఇతర పనులకు వెళ్ళి కానీ పాట పాడుతుంటే ఈ పాటలో శ్రమ అన్నది మర్చిపోతారు. అదే నీ గొంతు ఆ పాట చాలా చక్కగా మీరు దాని ప్రజెంటేషన్ తీరు మంచిగా ఉందాం. అఖిల గారు, మహబూబ్నగర్ జిల్లా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు సీఎం గారు ఉన్న జిల్లా. మహబూబ్నగర్ జిల్లాకి వలస కూలీలు అని చెప్పి దానికి ఒక చరిత్రాత్మక నేపథ్యం ఉంది. అందులో ప్రముఖ సింగర్ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ మన గోరెటెంకన్న గారు శిష్యురాలుగా మీరు గోరెటెంకన్న గారు రాసిన పాటని మన జంగిరెడ్డి అన్న పాడిన పాట. ఆ పాటల్లో ఎంతోమంది కొన్ని వందల సార్లు విన్న నేపథ్యం ఉంది ఆ పాటను ఒకసారి నువ్వు పాడరా. కంచెరేగి తీపివాలే లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమే లచ్చుమమ్మ. కంచెరేగి తీపివాలే లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమే లచ్చుమమ్మ. అమ్మ అఖిల, ప్రతి గాయకుడు కానీ
ప్రతి రచయిత కానీ తనకి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన పాటలు ఉంటాయి. అవునన్నా. ఆ కోవ చెందిన నీకంటూ గుర్తింపు తెచ్చిన నిన్ను జానపదానికి పరిచయం చేసిన నువ్వు ఇష్టపడే ఒక పాట ఏందమ్మా? నాకు గుర్తింపు తెచ్చినటువంటి పాట మైక్ టీవీలో 2020లో సంక్రాంతి పాట. ఆ పాటతోటే నేను తెలుగు 2 రాష్ట్రాలకి నన్ను పరిచయం కావడం జరిగింది. నేను పరిచయం కావడం జరిగింది ఆ పాట ద్వారా. సో ఆ పాట గొబ్బియల్లో గోవుల కావలో పిలగ గోవుల కావలో దబ్బున నువ్వు ఇంటికి రార సేనుకు బోవాలో చెప్పిన ఎన్ని దేవాలో తెల్లవారంగానే మందులు వెయ్యాలో మూలకున్న ముసలి తాతయ్య జోరే దిమ్మిసగొట్టింది లక్ష చెప్పు ఊర్లో పండుగంటే ఆ ఊపే వేరుంది కోడి పందాలు కథ అందాలు ఊరు తీరే మారింది చుట్టుగా ఉండ్లు కోలాటంతో దద్దరిల్లిపోతుంది గొబ్బియల్లో గోవుల కావలో పిలగ గోవుల కావలో దబ్బున నువ్వు ఇంటికి రార సేనుకు బోవాలో చెప్పిన ఎన్ని దేవాలో తెల్లవారంగానే మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో భోగి మంటలు వెయ్యాలో. ఈ మధ్య కాలానికి ఏమన్నా పరిస్థితులు కానీ కొత్త పాటలు ఏమన్నా రచన చేశారా? కొత్త పాటలు అయితే ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. కొన్ని పాడిన సాంగ్స్ కూడా రిలీజ్ చేయాలి. కొంచెం నాకు అంటే టైం సెట్ అవ్వట్లేదు. కొన్ని నేను అంటే ఇప్పుడు నేను స్టడీలో ఉన్నా కాబట్టి స్టడీ చేస్తున్నా కాబట్టి దానివల్ల నేను వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది నేనే తగ్గించుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నాకు స్టడీ కూడా ఇంపార్టెంటే, దీంతో పాటుగా నేను కొన్ని గ్రౌండ్ వర్క్స్ కూడా నేను చేసుకుంటున్నా. సో అవన్నీ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఖచ్చితంగా అందరి ముందరికి మళ్ళీ వస్తున్నా. ఆ ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, నేను అది ఆ గోల్ రీచ్ కావాలి అని చెప్పేసి నేను కొన్ని వర్క్స్ చేసుకుంటున్నా. సో దానివల్ల నేను దీన్ని కొన్ని రోజుల వరకు నేను ఆపుదామని చెప్పేసి కొన్ని రోజుల వరకు నేను ఆపుకుంటున్నా. అది నా స్వయంగా నేను ఆపుకున్నదే. చాలా మంది అనుకోవచ్చు ఎందుకు అమ్మాయి రావట్లేదు, ఎందుకు పాడట్లేదు, అమ్మాయి పాటలు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటున్నారు. చెప్పిన కదన్నా, నాకు తెలిసింది ఇసుక రేణు అంతనే, ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అదే నీ గొప్పదనం. PhD చేయాలని నా కోరిక. సో ఆ PhD కోసం కూడా నేను నా వంతు నేను ఏంటి అంటే నేను తెలుసుకోవాలి ఇంకా చాలా. జానపద కళలమేనా, జానపద పాటలమేనా, తెలంగాణ జానపదమేనా, ఏ అమరవీరులు అయితే తెలంగాణ రాష్ట్రం సంస్కృతిని సంప్రదాయాలను వెలికితీయాలని చూసారో ఆ యొక్క లోటును నువ్వు వెలికితీస్తామని భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినీ ఫీల్డ్లో ఎక్కువ శాతం ఒక రాష్ట్రం చెందిన వాళ్ళు ఉంటారు, కానీ మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు రావాలని ఇలాంటి ఔత్సాహమైనటువంటి వస్తే మన సంస్కృతి, మన యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న లోతైన సంస్కృతి సంప్రదాయాలు, మన యాస భాషను ఇలాంటి కళాకారులు, రచయితలు, గాయకులు పట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది. అవునా కదా? అవునన్నా, అవును. ఇప్పుడు నేను అదే వర్క్ చేసుకుంటూ దానిపైనే నేను చేస్తున్నా. అఖిల గారు, ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా యూట్యూబ్ చూస్తుంది, జానపద పాటలు కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. మరి ఈ క్రమంలో రాను బొంబాయికి రాను, ఓ పిల్లగా వెంకటేశ్వర లాంటి పాట గ్రామీణ ప్రాంతాలు ఏ శుభకార్యమైనా కూడా వృద్ధుల కానించి యవనస్తుల కానించి ఆ పాటలో మమేకమైపోతారు. వాటి గురించి కొంచెం నువ్వు పాడరా. ఖచ్చితంగా మీరు అడిగిరు కాబట్టి, రాను బొంబాయికి రాను అడిగిరు కాబట్టి ఖచ్చితంగా పాడతా మీకోసం. అద్దాల మేడలున్నాయే, మేడల్లో మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను 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 బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయే పిల్ల రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జతవంట, రాను 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 గా జాతర నేను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను గా జాతర నేను. ఆహా దారి పొంటొస్తుండు దమ్మ వస్తుండు, దారిద్దునా ఓనిద్దునా, జోరు మీదత్తుండు కారు మీదత్తుండు, జాసుండునా పోనీ ఊకుందునా, దారి పొంటొస్తుండు రానిద్దునా, తవ్వ పొంటొస్తుండు ఓనిద్దునా, నాయనక 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 నాయన,
దారి పొంటొస్తుండు దమ్మ వస్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు దోలెద్దునా పోనీ ఊకుందునా దారి పంటొత్తుండు రానిద్దునా తమ్ము పంటొస్తుండు పోనిద్దునా నాయనక 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 వడుతండు నా ముందటుంటండు సందిద్దునా వద్ద వందిద్దునా ఇనుకుంటా పోతాండు అనుకుంటా వస్తాండు బందైదునా బంధమై చూపనా శనిగ శైలనిలా వాడి సేతులియావే సెందూరాల తువాల సేతులియావే సెందూరాల తువాల సేతులియనితో నాకు సెల్లెల్లున్నర్రో మయాదారి మల్లేశ సెల్లెల్లున్నర్రో మయాదారి మల్లేశ బంతి తోటనిలా వాడి బాసలడావే సెందూరాల తువాల బాసలడావే సెందూరాల తువాల బాసలాడనితో నాకు బావాలున్నర్రో మయాదారి మల్లేశ బావాలున్నర్రో మయాదారి మల్లేశ ఎర్ర ఎర్ర రుమలుగట్టి ఎర్ర ఎర్ర రుమలుగట్టి ఆడికొతున్నావు బవో ఎర్ర ఎర్ర రుమలుగట్టి నాగమ్మకం నాలిక సన్నం నాగమ్మకం నాలిక సన్నం నవ్వితే పానం బతది బవో నాగమ్మకం నాలిక సన్నం పచ్చా పచ్చా అంగులు దడిగి పచ్చా పచ్చా అంగులు దడిగి ఆడికొతున్నావు బవో పచ్చా పచ్చా అంగులు దడిగి నాగమ్మకం నాలిక సన్నం నాగమ్మకం నాలిక సన్నం నవ్వితే పానం బతది బవో నాగమ్మకం నాలిక సన్నం ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఆడికొతున్నావు బవో ఎర్ర ఎర్ర రుమలు గట్టి. అఖిల గారు, తెలంగాణ అంటే బోనం, బోనం అంటే తెలంగాణ. తెలంగాణ సంస్కృతిలో అత్యంత పెద్దపీట ఉంది మన బోనాలకి. ఈ బోనం గురించి ఒక పాట పాడాలి మీరు. బోనంది వార్త ఇది హైదరాబాద్ ఫోక్ అన్నమాట. ఈ బోనం పాట జై జై గంటలారా జై గంటలారా శివ శివ గంటలారా శివ గంటలారా కాటిలో ఉట్టింది నల్లవోషమ్మ ఏటిలో ఉట్టింది ఎర్రవోషమ్మ పై పైన సందుల్ల పైకళ్ళ మాత రైక మీది ముత్యాల రంగైన మాత అరే సిగాలెతే సింధులో శివ శివ అరుపులో ఆది పరాశక్తులో వస్తున్నారు భక్తులు. జై జై గంటలారా జై గంటలారా శివ శివ గంటలారా శివ గంటలారా కాటిలో ఉట్టింది నల్లవోషమ్మ ఏటిలో ఉట్టింది ఎర్రవోషమ్మ పై పైన సందుల్ల పైకళ్ళ మాత రైక మీది ముత్యాల రంగైన మాత అరే సిగాలెతే సింధులో శివ శివ అరుపులో ఆది పరాశక్తులో కదిలొస్తున్నారు భక్తులు. గుడి నిండా వేద మంత్రాలు చూడు వెయ్యగల్ల పోషమ్మ నవ్వు చూడు శివమెత్తే సిగాలు మా వారికి బోనాలు తీర్చే ప్రతి గండాలు తొలగిస్తది పాపాలు. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి చెట్టు కింద దొరసానికి ఊడల జడలు వెలిగే దీపాలు టస్కరు వైనాలు తమ్ముడితో కదం తొక్కు కాళికాంబ నడుము చుట్టూ వస్త్రాల మాలికాంబ. ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి. త్వరలో మనకి బతుకమ్మ పండుగ వస్తుంది. బతుకమ్మ వాతావరణం వస్తుంది కాబట్టి మన తెలంగాణకి సంస్కృతిలో ప్రతిబింబం బతుకమ్మ, పూల పండుగ బతుకమ్మ, ప్రకృతి పండుగ బతుకమ్మ. మీలాంటి ఎంతోమంది యువతి పెద్ద వయసు వాళ్ళు వృద్ధులు అమితంగా జరుపుకునే బతుకమ్మ గురించి ఒక సాంగ్ వదలరా గట్టిగా. ఖచ్చితంగా ఇది నానమ్మ వాడితే విని నేర్చుకున్న పాట నేను బతుకమ్మ. ఈ పాట సన్నాము సన్నామే ఉయ్యాల ఏమి సన్నామే ఉయ్యాల సన్నాము సన్నామే ఉయ్యాల ఏమి సన్నామే ఉయ్యాల ఏందిని గన్నదమ్మా ఉయ్యాల ఎలది మీ అమ్మ ఉయ్యాల సన్నాము సన్నామే ఉయ్యాల ఏమి సన్నామే ఉయ్యాల సనసక్కర బూకి ఉయ్యాల సల్వానిలు దాగి ఉయ్యాల సామిస్తే గన్నదమ్మా ఉయ్యాల సన్నాల ఉయ్యాల సన్నాము సన్నామే ఉయ్యాల ఏమి సన్నామే ఉయ్యాల సన్నాము సన్నామే ఉయ్యాల ఏమి సన్నామే ఉయ్యాల సనసక్కర బూకి ఉయ్యాల సల్వానిలు దాగి ఉయ్యాల సామిస్తే గన్నదమ్మా ఉయ్యాల జోడు గ్రాహల్లా ఉయ్యాల
ఏలో ఏలో ఎన్నెల్లో ఇది ఎన్నెల గురిసెయ్యాలో కోటి రంగుల పూలనేలో కోటి రంగుల పూలనేలో ఏలో ఏలో జాబిల్లో ఇది జాజి మొగ్గల పూలో బతుకమ్మ పండుగనేలో బతుకమ్మ పండుగలేరో తూర్పు దిక్కున తులసి వానలు పడమర దిక్కున పాల వానలు దక్షిణ దిక్కున దంచిన వానలు దండిగా గొట్టంగా చెరువులు కుంటలు మత్తడి దుంకంగా వాగులు వంకలు వర్రెలై పారంగా చెరువుల్లో కలువలు కన్నులు విప్పంగా తంగెడు పూలన్నీ తలతల మెరువంగా భూదేవి కప్పులోన రంగుల పువ్వులు సేత సంచి వట్టి నారే అన్నాదమ్ములు సేను సెలకలల్లా తెచ్చే తిరక పువ్వులు తీర్చదిద్దవచి నారే అన్నాదమ్ములు నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి సెత్త గంపాలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి చెత్త గంపాలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త గంపాలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి చెత్త గంపాలేసుకొని ఓలచ్చ గుమ్మడి చెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్లలడ్డామొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ ఉట్టినదే ఓలచ్చ గుమ్మడి. మహిళలపై జరుగుతున్న పలు హింసాత్మక ఘటనలు దాడులపైన ఒక మహిళా సింగర్గా ఒక పాట పాడరా. ఓకేనా. ఓ సిన్నారి ఓ సిన్నారి ఓ సిన్నారి సిరిమల్లి సెల్లెలా సందమామ వన్నె జాబిల్లిరా మనసుకే మల్లె మొగ్గరా సృష్టికే చంద్రవంకర ఓ చిన్నారి ఓ చిన్నారి ఓ చిన్నారి సిరిమల్లి సెల్లెలా సందమామ వన్నె జాబిల్లిరా మనసుకే మల్లె మొగ్గరా సృష్టికే చంద్రవంకరా గుణము గణములేవి చూడరు గోల వెట్టి గోస వెడుతుంటారు కంట కంటాన ఓర్వరు కాకులై పొడుస్తూ ఉంటారు ఓ చిన్నారి ఓ చిన్నారి ఓ చిన్నారి సిరిమల్లి సెల్లెలా సందమామ వన్నె జాబిల్లిరా మనసుకే మల్లె మొగ్గరా సృష్టికే చంద్రవంకరా పెళ్ళి పెళ్ళి అని అంటారు కన్య పిల్ల మనసు ఏమి చూడరు లక్షల కట్నాలు ఇస్తిరి వేస్తిరి కంకరగొట్టె రోడ్డు మీద కమ్మాలోడే పోతున్నాడు కంకరగొట్టె రోడ్డు మీద కమ్మాలోడే పోతున్నాడు అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నా అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నాడు వద్దు బిడ్డ రమాసిలు కాగామై పోతవులా వద్దు బిడ్డ రమాసిలు కాగామై పోతవులాగా వద్దు బిడ్డ రమాసిలు కాగామై పోతవులాగా కంకరగొట్టె రోడ్డు మీద కడియాలోడే పోతున్నాడు కంకరగొట్టె రోడ్డు మీద కడియాలోడే పోతున్నాడు అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నాడు అమ్మా నేను పోతానే ఒక్కడెళ్ళిపోతున్నాడు వద్దు బిడ్డ రమాసిలు ఆగామై పోతవులాగా వద్దు బిడ్డ రమాసిలు కాగామై పోతవులాగా ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే వాలా ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాలా ఊగి ఊగి సేర్లు తెగే ఊకుండు బాలా మనాటు గుటుయాల ఊగి ఊగి సేర్లు తెగే ఊకుండు బాలా మనాటు గుటుయాల ఏషనగుల కట్ట మీద 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 ఏసిన ఉయ్యాల మనం ఉగుదమే బాలా ఏషనగుల కట్ట మీద ఏసిన బాలా మనం ఉగుదమే బాలా
జాలే వసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే దొడిగినవేమయ్యా అయ్యా జాలే వసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి. ఫస్ట్ నుంచి వాడుతుంది ఇది కట్ చేసుకోనా డిలీట్ చేయి. అయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే వసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి జాలవై జల్దారువయ్యి జాజికాయలా పోతవయ్యి సిగురు జబ్బాల సందన సిల్కమోతి జాలవయ్యి గుబురు గుబ్బాల సందన గురిగింజలు జాలవయ్యి రైకమోడి గట్టుకొని రతనాల జాలవయ్యి ఈపున ఇంజామురయ్యి పక్కలోన సుఖనయ్యి ఒడ్డున మాణిక్యమయ్యి నిన్ను వెయ్యి నన్ను వెయ్యి నిలువుటద్దాలు వెయ్యి అద్దమూలా చూసుకుంటే ఇద్దరున్నే కలిసిటట్టు జాలే 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 వసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా అయ్యా జాలే వసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా. మా మొగుడమ్మా మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా మందిలా శానందగాడు మబ్బులా ఊషారుకాడు మందిలా శానందగాడు మబ్బులా ఊషారుకాడు మందిలా శానందగాడు మబ్బులా ఊషారుగాడు సోకైన ముసలోడు నాజుకో ముసలోడు నా ముద్దు ముసలోడు నాజుకో ముసలోడు నా ముద్దు ముసలు నాజుకో ముసలోడు నా ముద్దు ముసలోడు మొగుడమ్మా మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా మొగుడమ్మా మొగుడే భుజమెక్కి దిగడే ముసలి మొగడు గాని ముద్దొస్తాడమ్మా. రారా మల్లేశ పోరా మల్లేశ రమణి కుచ్చుల దండ ఎదు మల్లేశ ఒయ్యా మల్లేశ ఒబ్బా మల్లేశ అట్టి పండ్లని సేవ చేదు మల్లేశ ఒయ్యా మల్లేశ ఒబ్బా మల్లేశ అట్టి పండ్లని సేవ చేదు మల్లేశ గుట్ట మీది నందులన్నీ గోగోమలాడంగ గుర్తుగల్ల వేవలవాడ జాతర మల్లేశ రావా మల్లేశ పోవా మల్లేశ రమణి కుచ్చుల దండ ఎదు మల్లేశ ఒయ్యా మల్లేశ ఒబ్బా మల్లేశ అట్టి పండ్లని సేవ చేదు మల్లేశ. రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు రాగి సెట్టెక్కాడు రాగాలు తీసాడు రోగమన్నా అబ్బ రోగమన్నా అరే రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా రోగమన్నా వచ్చి సావడేమే విని రాగాల మీద మన్నువయ్యా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా. అందాల మా ఊరు అబ్బా అందాల మా ఊరు అందాల మా ఊరు ఓలి పండుగనాడు అందాల మా ఊరి ఓలి పండుగనాడు రుప్పి రుప్పి అబ్బా రుప్పి రుప్పి అయ్యో రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంకు మొఖం మీద మన్నువయ్యా రుప్పి రుప్పి రంగు జల్లడేమే విని రంకు మొఖం మీద మన్నువయ్యా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా వాణ్ణి నేనేమన్ననా వాణయ్య సొమ్మేమన్నా తిన్ననా. అడగగానే సమయం ఇచ్చి మా కోసం ఎంత ఓపిక దూరం వచ్చి సమయం ఇచ్చిన జానపద కోకిల జూనియర్ కోకిల మా చెల్లెలకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుసుకుంటూ మీకు తెలంగాణ జానపద చరిత్రలో భగవంతుడు ఒక మంచి చరిత్ర నేపథ్యాన్ని మీకు ప్రసాదించాలని కోరుకుంటూ రానున్న కాలంలో ఇటు బుల్లి తెర మీద కానీ వెండి తెర మీద కానీ మీకు అవకాశాలు రావాలని మీకు వచ్చిన అవకాశం ద్వారా మన జానపద గ్రామీణుల చరిత్రను పుష్పటించేలా ప్రయత్నం చేస్తాను కృషి చేస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ.